మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైతు 3 రకాలుగా నష్టపోతున్నాడు ఈ సంవత్సరం. ఖర్చులు పెరగటం, 30% ఖర్చులు పెరిగితే 30% దిగుబడి తగ్గింది, 30% ధరలు తగ్గుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం చొరవ చూపించి రైతాంగాన్ని ఆదుకోకపోతే గతంలో అందరికీ గుర్తే ఉంది. ఈ ప్రాంతంలో 2015-16 సంవత్సరాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు డెడ్ బాడీలు తీసుకెళ్లి పొగాకు బోర్డు కార్యాలయం ఎదురుగా పనుకోబెడితే కేసులు పెట్టారు. రైతులు ఎందుకు చచ్చిపోతున్నారనే జ్ఞానం లేకుండా నిరసన తెలియజేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇప్పుడున్న వాళ్ళే అప్పుడు కూడా. మళ్ళీ ఆ దశ పునరావృతం కాకుండా ఎర్లీగా మేము కూడా కాషన్ చేస్తాం. రైతులకి ధైర్యం నింపడానికి కోసమే మేమందరం కూడా అన్ని కాన్స్టిట్యూన్సీల్లో మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. రైతులు ధైర్యం కోల్పోవద్దు, అవసరమైతే ఉద్యమానికి సిద్ధంగా అండి తప్ప మీ ఖర్చులకు ఏదైనా ఉంటే 1-2 క్లస్టర్లు అమ్ముకోండి, లేకపోతే ఉద్యమానికి సిద్ధంగా అండి. మేము మార్కెట్ను ఏదో ఒక ప్రభుత్వ ఏజెన్సీని ప్రభుత్వం రంగంలోకి దించే వరకు మనం అందరం రోడ్డెక్కైనా పోరాడదామని మీకు అందరికీ తెలియజేస్తూ మీకు మేము భరోసాగా ఉంటామని మాత్రం మా పార్టీ తరఫున మేమందరం తెలియజేస్తా ఉన్నాం. 3 రకాలుగా రైతు ఈ సంవత్సరం ధరలో 30% నష్టం, దిగుబడిలో 30% నష్టం, ఖర్చుల్లో 30% అధికం. కాబట్టి ఈ సంవత్సరం నిరుడు ధర వస్తే అసలు అవుతాం, లేకపోతే ఎంత నష్టపోతామో తెలియదు. మీ అందరికీ తెలుసు 2015-16 సంవత్సరం ఈ కాన్స్టిట్యున్సీలోనే 6 చనిపోయారు ఆత్మహత్యలు చేసుకొని. ఈ నియోజకవర్గంలో సన్నకారు రైతాంగం తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు పట్టించుకోనందువల్ల, లేట్ అయినందువల్ల మనుషులు చచ్చిపోయినాక చివరిలో నష్టపోయిన దానికి సెంట్రల్ గవర్నమెంట్ 15 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయలు అని ఇస్తే ఏది మీరు అమ్ముకోండి మేము ఇస్తామని చేత అప్పుడు కూడా ఏం మోసం జరిగిందో తెలుసా? ఆ రోజుకి 40 రూపాయలు కొంటున్న పొగాకుని 20 రూపాయలు చేశారు. మీకు గుర్తుందా? 20 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అనగానే 40 రూపాయల పొగాకు కాస్త 20 రూపాయలు అయిపోయింది. అంటే ఎట్లా? మన వ్యవసాయోత్పత్తి ఫౌండరీ కూడా తయారు చేస్తే 40,000 అయింది మిషన్. అదే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందని కదా 80,000 అయింది. సబ్సిడీ ఎవడుకోపోయింది, మనం కొనేది 40,000కే. అదే మాదిరి ప్రభుత్వం సబ్సిడీ అనౌన్స్ చేస్తే సరే నీకు దాంట్లో వస్తుంది కదా నువ్వు తెగబడి అమ్ముకుంటావు. అది వద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయాలో ఏం జరిగింది? రేట్లు కొరకుండా వెనక్కిపోతుంటే సొసైటీ గారు మార్కెట్ ఇచ్చి 200 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి 100 రూపాయలు తక్కువ కాకుండా 50 రూపాయలు కొంటుంటే కాదు 100 రూపాయలు తక్కువ కాకుండా కొనొద్దంటే ఈ మార్కెట్ ఆయన 100 రూపాయలు తక్కువ కాకుండా కొనొద్దు అన్నాడు. అతి మనుషులు కొంతమంది ఉండి 20 రూపాయలు తగ్గించి మార్కెట్ లాభం కోసం ఆలోచించారు. కానీ మరుసటి సంవత్సరం అదే పొగాకు వాళ్ళు లాభానికి అమ్మారు ఆక్షన్ లో. ఇంకొక 6 నెలలు ఆగితే డబుల్ ప్రాఫిట్ వచ్చేది. మార్కెట్ కైనా సొసైటీలు డబ్బులు ఇచ్చినప్పుడైనా ఏ రోజు మార్కెట్ గవర్నమెంట్ ఏజెన్సీ ఏది నష్టపోలా. పొగాకు లేలు పెట్టి కొన్నదల్లా లాభం వస్తుంది. ఇవన్నీ కృత్రిమ సృష్టి. ఇదంతా అధికంగా పండింది అని చెప్పిందంతా అబద్దం. వాస్తవానికి చూస్తే దిగుబడులు 40% తగ్గినాయి. నిరుడు కంటే తక్కువైంది. పంట విస్తీర్ణం పెరిగినా దిగుబడి తగ్గిన రీత్యా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పంట తక్కువే ఉంది. కానీ ఈ బోర్డు అధికారులు అత్యుత్సాహంగా ఇంత వేశారు అని చెప్పి పొగాకు ఎక్కువైందని తప్పుడు నివేదికలు అప్లోడ్ చేసి ప్రపంచానికి తప్పుడు నివేదికలు ఇచ్చారు ఈ బోర్డు అధికారులు. వీళ్ళు ఏంది అధికారులు బతిలాడి కొనిస్తారట ఎవరు వ్యాపారస్తులు. వీళ్ళు బతిలాడితే వ్యాపారస్తులు ఎందుకు కొంటారు? మార్కెట్ లో పోటీ వస్తే కొంటారు. పొగాకు ప్రభుత్వం కొంత పక్క తీసుకెళ్తుందంటే కొంటారు.